ప్రముఖ హాస్య నటుడు అలీకి చుక్కెదురైంది. వైసీపీలో ఎక్కడా ఆయనకు సీటు దక్కలేదు. అలీని ముస్లింలు ఎక్కువగా ఉన్న నంద్యాల పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దింపొచ్చని మొదట ప్రచారం జరిగింది. ఈ మేరకు అలీకి జగన్ సీటు ఖరారు చేశారని 1-2 రోజుల్లో ప్రకటించడమే తరువాయని వార్తలొచ్చాయి. కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటు స్థానాలను ఎంపిక చేసుకోవాలని అలీకి జగన్ ఆఫర్ ఇచ్చారని, ఈ నేపథ్యంలో అలీ నంద్యాలను ఎంచుకున్నారని కూడా చెప్పారు. తీరా చూస్తే అలీకి అసెంబ్లీ గానీ పార్లమెంటుకు గానీ పోటీ చేసే ఛాన్స్ దక్కలేదు. కాగా గత ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈ క్రమంలో అలీ తన సొంత ఊరైన రాజమండ్రి నుంచి టికెట్ ఆశించారు. అక్కడి నుంచి కాకపోయినా ముస్లింలు ఎక్కువగా ఉన్న గుంటూరు, తూర్పు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే అలీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఎంపీ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అలీకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. 3.5 ఏళ్లు ఖాళీగానే ఉండిపోయారు. ఇక 2021 చివరిలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు. అలీ కూడా ఆ పదవిలో సర్దుకుపోయారు. కాగా అలీ ఇటీవల వరకు వైసీపీ తరపున సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని కూడా అలీ చెప్పారు. ఈ నేపథ్యంలో అలీని కర్నూలు పార్లమెంటరీ స్థానం నుంచి జగన్ బరిలోకి దింపడానికి నిర్ణయించారని తెలిసింది. గత ఎన్నికల్లో సీటు ఇవ్వనప్పటికీ, మంచి గుర్తింపు పొందిన పదవి ఇవ్వనప్పటికీ అలీ పార్టీ పట్ల విధేయతతో ఉన్నారు. అయినప్పటికీ అలీకి సీటు దక్కలేదు. ఈ నేపథ్యంలో అలీ కూడా వైసీపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎక్కడా ప్రచారంలో కనిపించడం లేదు.